హలో అండి, అందరికీ నమస్కారం. మాపల్లి రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఉలవకట్టు ప్లస్ చికెన్ పకోడీ చేస్తున్నానండి. చికెన్ పకోడీ చాలా బాగా కుదిరిందండి. చూస్తున్నారు కదా, మరీ గట్టిగా లేదు, చక్క మెత్తగా సాఫ్ట్గా ఉంది. ముందుగా మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మాపల్లి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా ఎంత తినొచ్చండి, అంత బాగుంది చికెన్ పకోడీ. నెక్స్ట్ వచ్చేసి ఉలవకట్టు అండి. మేము దీన్ని రసం అనే అంటాము. మీకు తెలియడం కోసం నేను ఉలవకట్టు అని చెప్పేసి అన్నాను. ఎందుకంటే నేను రసం పౌడర్తో పాటు చేయాలండి. ఆ ఉలవల పొడి సపరేట్గా చేసుకుంటాను, వేయించుకుని అవసరమైనప్పుడే వాడుకుంటాను. రసం పౌడర్ వేరుగా చేసి పెట్టుకుంటాను. ఈ ఉలవకట్టు చేసినప్పుడు ఉలవల పొడి యాడ్ చేస్తాను అంతే. టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ తేడా ఉంటుందండి, తెలుస్తుంది మనకి. చాలా బాగుంటుందండి. ఉలవలు కూడా హెల్త్ పరంగా చాలా మంచిది. నాకు తెలిసి పాత రోజుల్లో ఉలవచారు ఒకటే చేసేవాళ్ళండి. ఈ ఉలవల కట్టు ఇవన్నీ ఈ మధ్యనే విన్నాను నేను, అదివరకు తెలియదు నాకు. గుగ్గులు కూడా చేస్తున్నారు ఇప్పుడైతే. ముందు రసంకి ఏమేమి తీసుకున్నానో చెప్తారండి. ఉలవలు 2 స్పూన్లు తీసుకుని వేయించి ఉండొచ్చుకున్నానండి. అవి పౌడర్ చేసుకోవాలి సపరేట్గా మిక్సీలో. నాకు రసం పౌడర్ సపరేట్గా ఉంది. 5 టమాటోలు చిన్నవి, హాఫ్ ఉల్లిపాయ, 1 రెబ్బ చింతపండు, కొత్తిమీర కొంచెం, 2 రెబ్బలు కరివేపాకు వేయించి చేసుకుని కడిగి పెట్టుకోవాలండి. డైరెక్ట్ పౌడర్ చేసేసుకుంటాం మనం. ఇంకా టొమాటోలు కూడా మిక్సీ వేసేసుకుంటాను నేను. అదే చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టేసుకున్నాను. ఈ టొమాటోలు ఉలవలో పౌడర్ చేసుకున్న తర్వాత మనం రసం తాలింపు వేసుకుందాము. ఉలవలతో ఇంకేమైనా రెసిపీస్ చేస్తారో నాకు తెలియదండి. నాకు తెలిసినవి ఈ రెండేను. ఎవరైనా ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మెత్తగా పొడి చేసేసుకున్నానండి ఉలవలు. సపరేట్గా గిన్నెలో తీసుకోవాలి ఇట్లా. నెక్స్ట్ టొమాటోలు కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. చారుగా తాలింపు పెట్టేసుకుందాం. గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నేను ముందే తాలింపు వేసేస్తానండి. కొంతమంది రసం కాగిన తర్వాత లాస్ట్లో వేసుకుంటారు. నేను ముందే వేసేస్తాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతి పొడి, ఇంగువ ఫ్లేవర్ బాగుంటుందండి తాలింపుల్లో. అందులోని ఈ రసం ఇలాంటివి పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. కరివేపాకు, పులుపు కూరలకు బాగా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. టొమాటో పేస్ట్ ఇందులో వాటర్ అంతా ఇంకిపోయేదాకా వేయించుకోవాలండి. ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చేదాకా వేయించుకోవాలి టమాటో. మనం హాఫ్ బత్తి తీసుకున్నాను కదా ఉల్లిపాయలు, అవి సన్నగా అలా బారుగా చీలికలా వేసుకున్నాను. కొంచెం పసుపు వేస్తే తొందరగా మగ్గిపోద్దండి టమాటో. ఉల్లిపాయ పేస్ట్ అయినా చేసుకుంటారండి కొంతమంది, మిక్సీ చేసుకుంటారు రసం పౌడర్తో పాటు, అలా అయినా చేసుకోవచ్చు. చూసారు కదా, టమాటాలు దగ్గరకు వచ్చేసేయాలి బాగా. చింతపండు పులుసు, చింతపండు తక్కువ వాడతానండి నేను. చింతపండు తక్కువ వేసి టమాటాలు ఎక్కువ వేసుకుంటాను. మీ ఇష్టం, టమాటాలు తగ్గించి చింతపండు ఎక్కువ వేసుకున్నా మీ ఇష్టం అది. ఉలవల పొడి సరిపోని వాటర్ పోసేసుకోవాలండి. నేను నిండుగా పోసేసాను, మరగాలి కదా. మనం వేసిన ఉలవల పొడి, రసం పొడి, అందులో ఉన్న మసాలాలు అవన్నీ దిగాలంటే రసం ఎక్కువసేపు మరగాలండి. సాల్ట్, స్పైసీ కోసం మనం మిరియాలు వేస్తాము, ఎండుమిరపకాయలు కూడా రసం పౌడర్లో వేసుకుంటాము. మనం విడిగా వేయము, ఇంకా తాలింపులో వేసుకుంటాము. 1 స్పూను రసం పౌడరు, కరివేపాకు 1 రెబ్బ, కొంచెం కొత్తిమీర మరిగించుకోవాలండి. అన్నీ వేసాము. హైలో పెట్టుకోవాలి, పొంగు వచ్చేంత వరకు హైలో పెట్టుకోవాలి. పొంగు వచ్చిన తర్వాత మీడియం టు సిమ్లో పెట్టుకుని మరగనివ్వాలి. మీకు ఇష్టమైతే చిన్న బెల్లం ముక్క వేసుకోండి. మా ఇంట్లో బెల్లం వేసి తినరు, నేను వేయట్లేదు, ఎప్పుడన్నా వేస్తాను. రసంలో ఖచ్చితంగా బెల్లం ముక్క వేసుకుంటారు, బాగుంటాయి అని చెప్పేసి నేను మరిగిపోయినండి రసం. నేను ఇలా వడబోసేసుకుంటానండి. ఎప్పుడైనా సరే ఏ రసమైనా సరే వడబోసేస్తాను ఇట్లా, వేస్ట్ ఏమి రానివ్వను. గిన్నెలో కొంచెం నేను కొత్తిమీర వేసుకుని ఇట్లా వడబోసేసుకుంటాను. అయిపోయిందండి, రసం కాగిపోయింది, చాలా బాగుంటుంది ఉలవల కట్టు. నేను రసం అని అంటాను ఇట్లా.
అందరూ ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ పకోడీ చూద్దాము. ముందు నేను 1/2 కిలో చికెన్ తీసుకుని మొత్తం అది ఫ్రెష్ అనండి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూను, ఉప్పు, కారం, మిరియాల పొడి, చికెన్ మసాలా, ధనియాల పొడి, పెప్పర్ అండి, అవన్నీ వేసుకుని కలిపేసుకోవాలి. ఒక రోజంతా వండించుకున్నానండి నేను నానబెట్టుకుని. హాఫ్ బద్ద నిమ్మకాయ, మసాలా బాగా పడుతుందండి అలా ఒక రోజంతా వండించుకుంటే. గుడ్డు ఫుల్ వేసేసానండి నేను, ఎగ్ వచ్చేసి. కొంతమంది బయట వేసుకుంటారు, అట్లా మీ ఇష్టం. మీరు బయట ఒకటి కావాలంటే బయట ఒకటి వేసుకోండి. నేను ఫుల్ వేసేసాను. శనగపిండి 2 స్పూన్లు, బియ్యపిండి 1 స్పూను, కార్న్ఫ్లోర్ 1/2 స్పూన్ వేసాను. బియ్యపిండి వేస్తేనే గట్టిగా ఉంటుందండి, ఎక్కువ వేస్తే మరీ గట్టిగా అయిపోతుంది, కరకరలాడతా, అట్లా బాగోదు. తక్కువ వేసుకోవాలి. మొత్తం అలా కలిపెట్టేసుకుని ఒక రోజంతా వండించుకున్నాను నేను. మళ్ళీ మనం మసాలా మొత్తం అడుగున వాటర్ ఉంటుంది కదా, కలవడానికి ముందు ఒకసారి మొత్తం కలుపుకోవాలి. నేను పక్కన నూనె కూడా పెట్టేసుకున్నాను. కలుపుకొని ఒక్కో పీస్ వేసేసుకోవాలండి. నేను నూనె కాగింది లేదో చూసుకుంటున్నాను. హైలో ఉండకూడదండి, సిమ్లో ఉండాలి. నూనె కాగేంత వరకు మనకు మీడియంలో పెట్టుకోవాలి, తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. పెట్టుకుని ముక్కలు వేసుకున్న తర్వాత కలపకూడదండి, అలా వదిలేసేయాలి కొంచెంసేపు. మసాలా విడిపోతుంది, లేదంటే వెంటనే కలిపితే మనం. ఎక్కువ వేయకూడదండి, తక్కువే వేసుకోవాలి కొంచెం. నేను ఈ 1/2 కిలో చికెన్ని 3 సార్లు వేయించానండి. తక్కువ వేసుకుని వేయించుకోవాలి, ఎందుకంటే తక్కువ నూనె పోసాను కదా. ఈ నూనె మళ్ళీ వాడనండి, నేను తీసేస్తాను. వేసిన తర్వాత కొంచెంసేపు కదపకూడదు, ఇలా కలర్ వచ్చేంత వరకు కదపకూడదండి. నేను ఇప్పుడే స్పూన్ పెట్టాను. విడివిడిగా వస్తాయండి ముక్కలు, అట్లా వెంటనే కదిపామనుకోండి ఆ ముక్కగా పట్టాల్సిన మసాలా అంతా ఉడిపోయి నూనెలో ఉంటుంది. సిమ్లో ఉన్నా మరీ ఇబ్బందేనండి, మసాలా కరిగిపోద్ది నూనెలోకి. సిమ్లోనే ఉండకూడదు శాంతం. వేయిపోయి నేను పక్కన పెట్టేసేసుకుంటున్నాను. వేగిందని తెలియడానికి నూనెలో నొరగ తక్కువ వస్తుందండి, అప్పుడు వేగిపోయినట్టు. లేదంటే కనుక ఒక ముక్క తీసి చూసుకోండి, తెలుస్తుంది. నేను కలర్ ఏమి వాడలేదండి. ఒక రెబ్బ కరివేపాకు, 2 రెబ్బలు వేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 4 వేయించుకున్నాను. అవి కూడా వేయించుకుని వీటితో పాటు కలిపేసుకున్నాను. చాలా బాగుందండి, అందరూ ట్రై చేయండి. మనకి రెస్టారెంట్ స్టైల్ రావాలంటే టేస్ట్, ఫ్లేవర్ అంతా ఒక రోజంతా నానబెట్టుకోవాలి, అప్పుడే మెత్తగా ఉంటుంది ముక్క. రసంలోకైనా, సాంబార్ అయినా, చారు పెట్టుకున్న ఇందులోకైనా బాగుంటుందండి. స్నాక్ లాగైనా తినొచ్చు ఈవినింగ్ టైము. నేను ఇలా ఫుల్ పెట్టేసుకున్నానండి, తీయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఇలా చేస్తే బెటరు. ఉలవకట్టు చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి, చాలా బాగుంది, అందరూ ట్రై చేయండి.